హాయ్ ఫ్రెండ్స్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, స్క్రిప్ట్ చేయకుండా వీడియో మొత్తం కంప్లీట్ చేయండి. మన భద్రాచలం రామాలయం ఒక టెంపుల్, రాముడు సీత యొక్క రామాలయం టెంపుల్ చాలా ఫేమస్. ఇది భద్రాచలం ఎక్కడెక్కడో నుంచి, తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. మా ఇంటి దగ్గరే మాది భద్రాచలం కాబట్టి ఈ రామాలయము గుడి తీసి మీకు వీడియో పెడుతున్నాము. ఎందుకంటే ఇది చాలామంది చూస్తారని మేము పెడుతున్నాం అన్నమాట. ఇగో రాముడు దర్శనం కోసం వెళ్తున్నాం రామాలయం, నేను మా వారు. ఇది రామాలయం అండి. ఇక్కడ రామాలయం చుట్టూ మేము వెనక ముందు వైపు నుంచి వస్తున్నాము. ముందు మన బస్ స్టాండ్ దగ్గర బ్రిడ్జి దగ్గర దిగితే ఇలా వస్తారనమాట. మేము వెళ్తున్నాము, రామాలయం లోపలికి వెళ్ళాము. దిగి ఇప్పుడే స్కూటీ మీద నుంచి. ఇది మొత్తం రామాలయం చుట్టుపక్కల ఉన్నదనమాట. ఇక్కడ స్కూటీస్ కింద ఆపేస్తారనమాట. ఇటు వెనక నుంచి వెళ్ళొచ్చు, రామాలయం ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు, ఇట్లా వెనక నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట రామాలయానికి. ఇదిగోండి ఇక్కడ శ్రీకృష్ణుడి గుడి ఉంటుంది అనమాట. ఇక్కడ ఆవులను అన్నిటినీ కట్టేస్తారు. చూడండి గోమాత చూడండి మనకి. అసలు ఇక్కడ ఈ గోమాత పూజ చేయించుకోమని టికెట్ కూడా అమ్ముతూ ఉంటారు శ్రీకృష్ణుడి గుడి దగ్గర. ఇట్లా ఏమైనా దోషాలు గినక ఉంటే పోతాయి అంటారనమాట. ఇది పైన ఇది గుడి కనబడుతుందా అండి స్పష్టంగా చూడండి. ఇక్కడ ఇది అనమాట. మన వెనక నుండి వెళ్తే ఇలా ఉంటుంది అనమాట. వెనక వైపు నుంచి వెళ్తే ఇది ఇది ఏమో శ్రీ ఆంజనేయ స్వామి దాస అన్నట్టు ఇదనమాట. మేము లిఫ్ట్ ఎక్కుతున్నాము, ఎందుకంటే కొంచెం నాకు మోకాళ్ళ నొప్పి అని వెనక లిఫ్ట్ ఎక్కి వెళ్తానమాట. ముందు నుంచి వెళ్ళను, మాకు వెనక వైపే మా ఇల్లు కాబట్టి వెళ్తున్నాము. ఇది ఆంజనేయ స్వామి గుడి అండి. లిఫ్ట్ ఎక్కి దిగింగానే ఆంజనేయ స్వామి గుడి కనబడుతుంది. ఇది ఆంజనేయ స్వామి చూడండి. మన రాముడు ఎదురుగా ఆంజనేయ స్వామి ఉంటాడు. చూడండి ఎంత స్పష్టంగా ఆంజనేయ స్వామి కనబడుతున్నాడో చూడండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ ఇక్కడ ఎందుకంటే వీడియోలు తీయని అనమాట. ఇది రామాలయము. ఇక్కడ చీరలు అమ్ముతారనమాట. వేలంపాటలో మన చీరలు కానీ, పంచలు కానీ, ఎవి ఉన్నా కానీ ఇక్కడ మనం కొనుక్కోవచ్చు. ఎందుకంటే మగవాళ్ళు అంతరాయం పూజ ఇక్కడ నుంచి మన లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా స్పష్టంగా కనబడుతుంది. గోదావరి కూడా కనబడుతుంది అనమాట. ఇది ఆంజనేయ స్వామి గుడి చెప్పాను కదా. ఇక్కడ చీరలు మనం లోపల మనం ఏమైనా అంతరాయం పూజ చేయించుకోవాలనుకుంటే మనం కట్టుకోవాలని ఇక్కడ అమ్ముతారనమాట లోపటే. ఇదిగోండి ఇక్కడ భక్తులు చూడండి ఆల్రెడీ క్యూలో నిల్చొని వెళ్తున్నారు, రామాలయం లోపలికి వెళ్తున్నారు చూడండి. ఇది రామాలయం చూడండి. ఇది ఎంత బాగుంటుంది, అసలు కన్నులు విందుగా ఉంటుందండి. ఈ రామాలయంలో శ్రీరామనవమి రోజైతే జనాలు ఒకటి, ముక్కోటి రోజు ఒకటి జనాలు ఒకటి, ముందు 2 రోజుల ముందే ఇక్కడికి వచ్చి పడుకొని నిద్ర చేసుకొని ముక్కోటి రోజు ఒకటి, శ్రీరామనవమి రోజు శ్రీరాముడి పెళ్ళి చాలా చక్కగా చూసి వెళ్తారనమాట. నేను మా వారు ఫోటో కూడా దిగాము. మా పిల్లలతో వస్తూ ఉంటానండి వారానికి ఒకసారి వెళ్తుంటాను రాముడు దర్శనం చేసుకోవడానికి. శబరి తన ఎంగిలి పళ్ళను ఇచ్చిన రాముడికి శబరి అండి. ఇగో చూడండి శబరి, శబరి మాత చూడండి ఇక్కడ కనబడుతుందండి. ఇక్కడే కొబ్బరికాయ కూడా కొడతారండి ఇక్కడ. దాని పక్కనే ఇది భక్త రామదాసు గుడి అండి. భక్త రామదాసు గుడి చూడండి. ఇది భక్త రామదాసు మన భద్రాచలం రాముడికి భక్త రామదాసు కట్టించినటువంటి శ్రీరాముని యొక్క మందిరం. ఇదిగోండి భక్త రామదాసు తర్వాత ఇగో చూడండి మందిరం చూడండి, చూసారండి. ఇవన్నీ చుట్టుపక్కల అనమాట. పైన దేవాలయం పైన ఇదంతా చుట్టుపక్కల అనమాట. మనం ఇటు పక్కన ఇక్కడ పైన నిల్చొని చూస్తే అసలు ఎంత మంచిగా కనబడుతుందంటే అంత మంచిగా కనబడుతుంది. మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అందరూ ఈ రాముడి యొక్క ఈ గుడి యొక్క ఇట్లా మందిరం కనబడడానికి ఇక్కడ అందరు ఫోటోలు దిగుతూ ఉంటారు. నేను కూడా ఫోటో దిగుతున్నాను చూడండి. వర్షం వస్తుందన్నమాట చాలా, అందుకోసమే రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాను. ఇది లోపట అనమాట. మన ఇక్కడ లక్ష్మీదేవి పూజ జరుగుతుంది.